నిర్గమాకాండము 2వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుదాం. అతడు తన కుమార్తెలతో అతడెక్కడ ఆ మనుషుని ఏల విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతన్ని పిలుచుకొని రండెను. ఈ మాట ఇత్రో చెప్తున్నాడు. ఇత్రో మోషే మామ. ఏమిటి అంటే, మోషే మిద్యానికి వెళ్ళిపోయాడు. మిద్యానికి వెళ్ళి 15వ వచనం నుంచి చూస్తే ఒక బావి యొద్ద కూర్చున్నాడు. ఆ మిద్యానులో యాజకునికి 7 మంది కుమార్తెలు ఉన్నారు. ఆ మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉన్నారు. అందులో మొదటి కుమార్తె పేరు, పెద్ద కుమార్తె పేరు షిపోరా. ఈ మిద్యాను ఎవరు, అసలు మిద్యాను ఎవరు అనే విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆదికాండం 25వ అధ్యాయంలో కనపడతాం. అసలు మిద్యాను ఎవరు? ఆదికాండం 25వ అధ్యాయంలో మిద్యాను ఎవరు అంటే, అబ్రాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొనక ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రానును, యోక్షానును, మేదానును, మిద్యానును, ఇస్బాకు, సూవకు అని వారిని కనెను. 6 మంది సంతానములో మిద్యాను ఒకడు. అబ్రాముకు కెతురా వలన పుట్టిన కొడుకు మిద్యాను. ఆ మిద్యాను వ్యక్తి పేరు, అతని పేరు. అతడు వెళ్ళి ఆ దేశంలో స్థిరపడ్డాడు. ఆయన పేరే ఆ దేశానికి పెట్టినాడు. ఆయన పేరే ఆ దేశానికి పేరు పెట్టినాడు. ఇప్పుడు కొన్నిసార్లు కనుక వైఎస్ఆర్ కాలనీ, జగనన్న కాలనీ, ఎన్టీఆర్ జిల్లా అని పెడుతున్నారు కదా, అట్లా ఆయన పేరే ఆ ఊరికి పెట్టారు. కాబట్టి మిద్యాను అనేది ఒక మనిషి పేరు, కానీ అది ఏమైంది, ఒక ఊరికి, ఒక దేశం అయిపోయింది. అది పుట్టి పెరిగి ఏమైపోయినాడు, చేసినాడు. కెతురా వలన పుట్టినవాడే మిద్యాను. ఆయన సంతానమే మిద్యాను దేశంగా విస్తరించింది. కాబట్టి ఆ దేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకు 7 మంది కుమార్తెలు ఉన్నారు. ఏం చేశాడంటే, బావి యొద్ద కూర్చుంటే 7 మంది కుమార్తెలు, యాజకునికి ఇత్రోకున్న 7 మంది కుమార్తెలు ఏం చేస్తున్నారు, కొందరు అంటే 7 మంది చేస్తున్నారో అందరు చేస్తున్నారో తెలియదు, కానీ కొందరేమో, ఉదాహరణగా ఒక సిపోరా వెళ్ళి ఏం చేస్తుంది, పశువులను కాస్తుంది. 7 మంది కుమార్తెలు వెళ్ళినారని లేదు, కానీ ఇద్దరు వెళ్ళింటారేమో. పశువులను తోలుకొని గొర్రెలను వాటన్నిటిని కొండకు వెళ్ళి ఏం చేస్తుంది, మేపుతూ ఉంది. మన దేశంలో ఇప్పుడు మామూలుగా ఆ దేశంలో కూడా స్త్రీలు కూడా ఏం చేస్తున్నారు, గొర్రెల కాపరులుగా పనిచేశారు. వాళ్ళు కూడా పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు. పనిచేస్తుంటే అక్కడ ఏం జరిగింది, 17వ వచనం, మంద కాపరులు వచ్చి వారిని తోలివేశారు. పశువులకు మేము ముందు వచ్చాం, మగవాళ్ళది ఎప్పుడు డామినేషన్గా ఉంటుంది అన్నట్టుగా మగవాళ్ళు ఏం చేశారు, ఆడవాళ్ళని మీరు ఉండండి, మేము మా పశువులకు నీళ్ళు తప్పుకొని మేము ఇంటికి వెళ్ళిపోవాలి అనే లోపల ప్రతిరోజు ఏమవుతుంది, ఆలస్యం అవుతుంది. స్త్రీలు వాళ్ళు షిప్పురా వెళ్ళి ఇంటికి వచ్చే విషయంలో వాళ్ళు ఏమవుతుంది, రోజు ఆలస్యం అయిపోతుంది. కాబట్టి ఆమె నీళ్లు తాపుకొని వచ్చే లోపల లేట్ అవుతుంది. కాబట్టి ఎందుకు పురుషులు అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు, వీళ్ళ పశువులకు నీళ్లు తప్పకుండా ఏం చేస్తున్నారు, లేటు చేస్తున్నారు, ఆలస్యము చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు మోషే ఉండి ఏం చేశాడు, అక్కడ వీళ్ళని గద్దించి, స్త్రీలు ముందు వెళ్ళాలి, వాళ్ళ పశువులకు ముందు నీళ్లు పెట్టండి, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని గద్దించి వాళ్ళని భయపెట్టి ఈ షిపోరా ఇత్రో యొక్క పశువులకు నీళ్లు తాపడం వల్ల వాళ్ళు ఏం చేశారు, ఇంటికి త్వరగా వచ్చినారు ఆ రోజు. అందుకే అడుగుతున్నాడు, ఏమని అడిగాడు, 18వ వచనం, అందుకే అడిగాడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లా, ఈరోజు ఏమి ఇంత తొందరగా వచ్చినా అని అడుగుతున్నాడు. కారణం అప్పుడు అడిగితే వాళ్ళు చెప్పారు, అప్పుడు ఎందుకు ఈరోజు త్వరగా వచ్చారు అంటే, ఐగుప్తుడు ఒకడు మంద కాపరుల చేతుల నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేది మనం మందకు పెట్టినాడు. కొన్నిసార్లు శత్రువుల నుంచి కాపాడగలిగినటువంటి మోషే కొన్నిసార్లు ప్రమాదాల నుంచి కాపాడగలిగింటారు. శత్రువుల నుంచి, దొంగల నుంచి, కూనికొరల నుంచి మనుషులను కాపాడగలిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళు కొందరు ప్రమాదం ఉంటారు, వాళ్ళందరి నుంచి కాపాడగలిగిన వాడు అని ఉన్నాడు. అయితే మోషే ఏం చేస్తున్నాడంటే, తన కుమార్తెలతో అడుగుతున్నాడు, అతను ఎక్కడా, ఆ మనుషుని ఏ లైన్ విడిచిపెట్టారు అని చిన్నతలం, భోజనానికి అతన్ని ఎందుకు పిలుచుకొని రాలేదు అని. పరిచయం లేని వ్యక్తి ఎవరైనా సహాయం చేస్తే, ఇందులోంచి మనం ఏం నేర్చుకుందామంటే, పరిచయం లేని ముఖం తెలియని
వ్యక్తి సహాయం చేస్తే పిల్లలకు చెప్తున్నాడు. ఒక తండ్రిగా ఒక తండ్రి యొక్క మంచి వ్యక్తిత్వం, ఒక తండ్రి యొక్క గుణం కనపడుతుంది. ఒక తండ్రి ఎలాగ ఉండాలి, ఒక కుటుంబము తండ్రి ఎలాగ ఉండాలి, ఒక కుటుంబానికి మంచి మాదిరి ఇస్తున్నాడు. కాబట్టి పరిచయం లేని వ్యక్తి ఎవరైనా మనకు సహాయం చేస్తే పిల్లలకి ఏం నేర్పించాలో ఇది నేర్పుతుంది. ఆ వ్యక్తి పట్ల ఎలా వ్యవహరించాలని నేర్పిస్తుంది. ఓ చక్కని తండ్రి మనకు కనిపిస్తున్నాడు. ముక్కు మొహం తెలియని వ్యక్తి సహాయం చేస్తే ఎలా స్పందించాలి? ఎందుకు అంటే మీరు విడిచిపెట్టినారు చెప్పారు, ఐగుప్తు దేశం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మాకు సహాయం చేశాడు, మన పశువులకు నీళ్లు తాపడం వల్ల మనం ఈరోజు త్వరగా వచ్చాము. అయితే ఆ పరదేశి పట్ల ఆ పరదేశిని గురించి ఆరా తీస్తున్నాడు. ఎవరు సహాయం చేశారు అంటే, అవును చేశాడు, ఆయన ఇట్లా చేశాడు, వాళ్ళతో మాట్లాడాడు. అయితే అతన్ని ఎందుకు విడిచిపెట్టి వచ్చినారు? కానీ అతన్ని విడిచిపెట్టి వచ్చిన వాడిని ఏం చేయాలంట? ఇంటికి తీసుకురావాలి. ఆయనకి ఏం చేయాలి? భోజనము పెట్టాలి. ఒక తండ్రిగా మంచి గుణం కనపడుతుంది. పరదేశుల పట్ల అతడు కలిగి ఉన్నటువంటి పట్టింపు అతనికి అర్థమవుతుంది. ఇది పిల్లలకు నేర్పినటువంటి ఒక మంచి మాదిరి. ఆయన పిల్లలకు నేర్పాడు. ఇతరులలో ఉన్నటువంటి మంచి గుణం ఏంటంటే, ఎవరైనా సహాయము చేస్తే అతనికి తిరిగి సహాయం చేస్తాడు, అతన్ని గుర్తుపెట్టుకుంటాడు. చిన్న సహాయం చేసినా మర్చిపోడు. ఉపకారికి ఉపకారము నెపమెన్నుక చేయువాడే నేర్పరు సుమతి అని అంటాడు. అపకారికైనా ఉపకారము చేయువాడు ఎప్పుడు చేయువాడే నేర్పరి అని చెబుతుంది సామె అక్కడ లోకములో కూడా. కాబట్టి ఇత్తురు అనగా అర్థం ఏంటంటే ఘనత కలిగిన వాడు, ఔన్నత్యం కలిగిన వాడు అనే అర్థం ఉంది. ఇత్తురు అనగా అర్థం ఏంది? ఘనత కలిగిన వాడు, ఔన్నత్యం కలిగిన వాడు. రెండు పేర్లు ఉన్నాయి ఈయనకి. మళ్ళా ఒకటి ఘనత కలిగిన వాడని ఇత్తురో అనే పేరు, రెండోది రఘుయేలు అని పేరుంది. ఇత్తురో అనగా ఘనత కలిగిన వాడు, ఔన్నత్యం కలిగిన వాడని, రెండోది రఘుయేలు అనగా దేవుని స్నేహితుడు అని పేరుంది. దేవుని స్నేహితుడు. దేవుని స్నేహితుడు ఎవరు అంటే బైబిల్లో అబ్రాము దేవుని స్నేహితుడు. అయితే దేవుని స్నేహితునికి ఏముంటుంది? అబ్రాము దేవుని స్నేహితుడే. కానీ అబ్రాము దేవుని స్నేహితుడు ఎలా అయినాడు అంటే, ఎండవేళ మధ్యాహ్నము 3 మనుషులు ఆయన ఇంటికి రాగా కోడెదూడను పెట్టి 3 మానికల కోడెదూడను, మంచి దూడను, లేగదూడను వధించి పెట్టాడు. మళ్ళీ ఏం చేశాడు? 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేసి కాల్చి పెట్టాడు. వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అది ఎబ్రీ పత్రికలో పౌలు గారు చెబుతూ, ఎరుగకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినాడు. అందుకే ఆజ్ఞ ఇవ్వబడుతుంది, ఆతిథ్యము చెయ్య మరొకడి. కొందరు ఎరుగక దేవదూతలకు చేశారు కాబట్టి ఆశీర్వదించబడ్డారు. ఆశీర్వాదములో ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే ఆతిథ్యము చేయడం. బైబిల్ ఏం చెప్తుంది? ఆశీర్వాదములో ఉన్న మర్మం ఏంటి? ఆతిథ్యం. ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, సమృద్ధి కావాలి, వర్ధిల్లాలంటే ఏం చేయాలంట? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యములో ఉన్న మర్మం ఏంటి? ఆతిథ్యమునికి ఫలం ఏంటి? ఆతిథ్యం మర్మం కాదు, ఆశీర్వాదంలో మర్మం ఆతిథ్యం ఇవ్వడం. ఆతిథ్యానికి ఫలం ఏంటి అంటే ఆశీర్వాదం. కాబట్టి ఎరగకనే కొందరు ఏం చేసినారంట? ఎరగకుండానే కొందరు ఏం చేసినారు? దేవదూతలకు ఇచ్చారు. ఎవరు? అబ్రాము చేశాడు. రహాబుకు తెలుదు. వచ్చిన వారు ఎవరంట? యెహోషువ, సల్మాను ఉన్నాడు అన్న సంగతి ఎవరికి తెలుదంట? రహాబుకు తెలుదు. ఆమె ఇంటికి వచ్చిన వాడు ఎవరంట? యూదా గోత్రానికి సంబంధించినటువంటి సల్మాను వచ్చాడు ఆ ఇంటికి. ఆ సంగతి ఆమెకు తెలుదు. ఆమె ఏమనుకుంది? వేగులవారు అనుకుంది. వాళ్ళు ఎవరంట? వాళ్ళు దేవుని పిల్లలు. వాళ్ళు ఎవరంట? ఆ గ్రామాన్ని నాశనం చేయడానికి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళ మాటలు వింటే వాళ్ళు ఏమవుతారంట? కాపాడబడతారు. ఆ ఇంటికి వచ్చి జమ్ము కట్టలో దాచిపెట్టుకున్నవాడు, ప్రాణాలతో భయపడి దాచిపెట్టుకున్నవాడు ఎవరు? ఆ పట్టణాన్ని కాల్చగలిగినటువంటి వారు వచ్చారు ఆ ఇంటికి. ఆమె ఎవరింది? మీరెవరు, ఎంత డబ్బు ఉంది అని ఆలోచించి చేర్చుకోలే. వాళ్ళతో ఎరగకుండానే వాళ్ళకి ఏం చేసింది? ఇంట్లో చేర్చుకుంది. చేర్చుకోవడం వల్ల ఏమైంది? ఆమె కాపాడబడింది, రక్షించబడింది, నాశనం నుంచి తప్పించబడింది. కాబట్టి ఇత్రో అనగా అర్థం ఏంటి? ఘనత కలిగిన వాడు. సామెతల గ్రంథం 15:33 ఏం రాయబడింది అంటే, ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది అనే వచనం రాయబడింది. ఘనతకు ముందు ఏముంటుంది?
ఒక వ్యక్తి ఘనపరచబడుతున్నాడు అంటే అర్థమేమని? వినయం ఉంది అని. ఎవడు ఘనపరచబడతాడు? సమూయేలు మొదటి సమూయేలు గ్రంథం 2:31 రాయబడింది, నన్ను ఘనపరచువానిని నేను ఘనపరుస్తాను అని చెప్పాడు దేవుడు. ఎవడు ఘనపరచగలడంటే దేవుణ్ణి? వినయము కలిగిన వాడు దేవుణ్ణి ఘనపరుస్తాడు. దేవుణ్ణి ఘనపరచలేదు, దేవుణ్ణి ఆరాధించలేదు అంటే అర్థం ఏమంటే వానికి ఏమి లేదన్న అర్థం. వినయము లేదు, విధేయత లేదు, తగ్గింపు లేదు. దేవుణ్ణి ఘనపరచలేకపోతున్నాము, దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాము, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోతున్నాము అంటే అర్థమేమని? విధేయత లేదు, వినయము లేదు. వినయము ఘనతకు ముందు ఏముంటుంది? ఒకడు ఘనపరచబడ్డాడు, ఒకడు మంచి పేరు వచ్చాడు, ఒక అమ్మాయి పాస్ అయింది, ఒకనికి ఉద్యోగం వచ్చింది, ఒకడు మంచి స్థానంలో ఉన్నాడు అంటే విధేయత చూపించాడేమో. దేవుని దగ్గర ఏం చూపించాలి? ముందు మనుషుల దగ్గర తర్వాత దేవుని సన్నిధిలో విధేయత చూపించాలి. మనం ఎంత చదువుకున్నా, ఎంత డబ్బున్నా దేవుని సన్నిధిలో మనం విధేయమే. మనం ఎంత గొప్ప వాళ్ళమైనా, శాస్త్రవేత్తలమైనా, కలెక్టర్లమైనా, గొప్ప పాస్ అయినా కానీ ఆయన సన్నిధిలో మనము దాసులమే, ఆయన సన్నిధిలో మనం పనివారమే. కాబట్టి దేవుని సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి అని మనం చూస్తాం. ఇత్రోనగా విధేయత కలిగిన వాడు, ఆయన విధేయత కలిగిన వాడు అనగా అర్థం అంటే దేవుణ్ణి ఘనపరిచేవాడు. ఎవడు విధేయత కలగడం అంటే నీకు విధేయత ఉంది, వినయం ఉంది అర్థం. అంటే అర్థమేమని? దేవుణ్ణి మనం విధేయులం, మనకు తగ్గింపు కలిగిన వాళ్ళం, మనం వినయం కలిగిన వారం అంటే అర్థమేమని? దేవుణ్ణి ఘనపరచాలి. నీకు ఎంత విధేయత ఉందో, ఎంత వినయం ఉందో ఎక్కడ తెలుస్తుంది? దేవుణ్ణి ఘనపరచుటలో నీ విధేయత బయటపడుతుంది, దేవుణ్ణి హెచ్చించుటలో నీ వినయం కనపడుతుంది, దేవుని సన్నిధికి రావటంలో నీ తగ్గింపు కనపడుతుంది, దేవుని సన్నిధిలో వాక్యం విషయంలో, ఆరాధన విషయంలో నీ మంచితనం కనపడుతుంది, దేవుణ్ణి ఆరాధించుట విషయంలో మన మంచితనం కనపడుతుంది, మన తగ్గింపు కనపడుతుంది. నువ్వు ఎంత విధేయునివో. మన దేశానికి ఇమానుయేల్ అన్న పెళ్లి చేసినప్పుడు ఒక ఆయన వచ్చాడు, డెన్నిస్. ఆయన వచ్చి ఇప్పుడు వచ్చే దొరలు ఊరికే కుర్చీల మీద కూర్చొని వాళ్ళు ఊరికి నవ్వుకుంటుంటారు, కానీ ఇమానుయేల్ అన్న పెళ్లికి చేసిన డెన్నిస్ ఉన్నాడు. ఆయన వస్తే కుర్చీ మీద కూర్చోడు, ఆదివారం కిందనే కూర్చుంటాడు. ఆయన మన పక్కన కింద కూర్చొని అక్కడిక్కడ అస్సలు చూడాడు. ఆయన కళ్ళు అట్లా కిందకి పెట్టుకొని ఏడుస్తూనే ఉంటాడు. ఆరాధనలో కిందనే కూర్చుంటాడు. ఆయన మనలాగానే చేస్తాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఊరికి కూర్చుంటుంటారు అంటే వాళ్ళు తప్పని కాదు, కానీ ఆయనకి ఏమర్థమైంది? ఓహో, వాళ్ళ దేశంలో కుర్చీల మీద కూర్చుంటారు, వీళ్ళ దేశంలో కింద కూర్చొని ఆరాధిస్తున్నారంటే ఇది ఎంత మంచిదో, ఇంకా నేను కూడా కూర్చొని ఆహా ఎంత మంచిది అని ఆరాధిస్తున్నాడు. కాబట్టి నిజంగా దేవుని సన్నిధిలో వినయ భయభక్తులు కలిగి అన్నమాట. మనం ఎంత డబ్బున్నా కానీ, ఎంత తగ్గింపు ఉన్నా కానీ ఎక్కడ కనపడుతుంది? పరిచర్యలో మన తగ్గింపు. భక్ష్యం గారి దగ్గరికి ఎవరన్నా సేవ చేస్తానని పోతే ముందు బాత్రూములు గడుపు అంటాడంట ఆయన. ఎవడన్నా నేను సేవ చేస్తా, నేను వాక్యం చెప్తా అంటే ఆయన ఇచ్చే పని ఏంటి? అది బెరిష్ ఇచ్చి, ఫినాయిల్ ఇచ్చి బాత్రూములు గడుపు అంటాడంట. వాడు డీజీపీ అయినా సరే, ఎవడైనా సరే. ఒక కమిషనరే పోయినాడంట ఆయన దగ్గరికి. ఎబ్రోన్లో జరుగుతుంటే 10 రోజులు జరుగుతుంది మీటింగ్ జరిగితే, నేనేమన్నా పని చేస్తా కమిషనర్ పోతే ఆడ చెప్పులు ఉన్నాయి నిలబడి పన్నాడంట. చెప్పులు ఉన్నాయి, చెప్పుల దగ్గర కాపలు ఉండు పంటే నిలబడినాడంట. దేవుని సన్నిధిలో నీ పప్పులు నా పప్పులు ఉడకం. ఆయన ఎవరు? మహావాడు, సమీపింపరాజుని తేజస్సులో. మన చదువులు ఎంత అండి? మన పదవులు ఎమ్మెల్యే అయితేమి, ఎంపీ అయితేమి, ఎమ్మెల్యే అయితే ఏమైతే కోట్ల ఆస్తి తింటేమి, వెండి బంగారాలు ఉంటేమి, దేవుని సన్నిధిలో మనం ఏం కనపడుతుంది? మనల్ని మనం ప్రదర్శించుకోవడం కాదు, మన డబ్బు కాదు, మన ఉద్యోగం కాదు. దేవుని సన్నిధిలో కొందరు ఏం చెప్తారంటే మీరు చేయరు పరిచర్య, మీరు చేయరు, నువ్వు చేసి చూపించాలన్నమాట. వాళ్ళు చేయరు వీళ్ళు చేయడని కాదు, ఎవరైనా నువ్వు చేస్తే ఇంకొకళ్ళు చేస్తుంటారు. నిజంగా వినండి, వినయం అనేది ఎక్కడ కనపడుతుంది? ఎవళ్ళ కోసమో కాదండి, మనుషులు చూడాలని, వాళ్ళు చూడాలని, వీళ్ళు చూడాలని కాదు. మనము దేవుని సన్నిధిలో కసుగొట్టిన, పరిచర్య చేసిన, బాత్రూములు గడిగిన, అన్నం వండిన ఎవరి కోసం చేస్తున్నాం? మన విధేయత కనపడుతుంది. అందుకే ఘనతకు ముందు వినయం ఉంటుంది. దేవుని సన్నిధిలో మన వినయాన్ని చూపించాలి. మనం ఎంత అని కూర్చుంటే దేవుడు మీరు ఎంతో అంటాడు. మనం ఏమనుకోవాలో? మన సన్నిధికి, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏమనుకోవాలా? మనం ఎంత అనుకోవాలి. ఎవరైనా డబ్బున్నోళ్ళకు మాత్రమే కాదు, పేదోళ్ళు అయినా సరే ఏమనుకోవాలి? మేము ఎంత అనుకోవాలి. అప్పుడు దేవుడు అప్పుడు ఘనపరుస్తాడు. నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుస్తాను. ఊరికే ఘనత రాదు మనకు. మనల్ని మనం మర్చిపోవాలి. పాట ఉంది, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను
మర్చిపోయినాడని చెప్తాడు భక్తుడు. నీ ప్రేమ ఆయన ప్రేమ అంటే ఆయన పరిచర్య అర్థమైతే, ఆరాధన అర్థమైతే, నేను ఉద్యోగిని, నేను కలెక్టర్ను, నేను సాఫ్ట్వేర్ను, నేను మేనేజర్ను అని మర్చిపోతాం. అప్పుడు మనం ఏమైపోతాం? మనం ఆయన మీద ప్రేమ మనకేం చెప్తుంది? వినయాన్ని తీసుకొస్తుంది, విధేయతను తీసుకొస్తుంది. అలాంటి వారు ఆశీర్వదించబడతారని దేవుని గ్రంథంలో పరిచర్యలు ఎంతోమంది భక్తులు మనం తగ్గించుకోవడం పెద్ద గొప్ప కాదండి. పెద్ద వాళ్ళు తగ్గించుకుంటారు, అది గొప్ప. పెద్ద వాళ్ళు తగ్గించుకుంటారు. అది లండన్ క్వీన్ ఎలిజబెత్, ఆమె విక్టోరియా మహారాణి, అందరూ కుర్చీలో లేచి నిలబడి ఆరాధిస్తుంటే ఆమెకు సాష్టాంగపడి ఆరాధించిందంట. కిందపడి సాష్టాంగపడి ఆరాధించింది అని మనం చూస్తున్నాం. నిజంగా భక్తులు తనను తాను మర్చిపోతారు. భక్తులు నిజంగా అంత గొప్పతనం అండి. నిజంగా దేవుని సన్నిధిలో లోకస్తులే తమను తాము తగ్గించుకుంటే, నిజంగా చూడండి, తిరుపతికి వెళ్తే కలెక్టర్లు వెళ్తారు, రాష్ట్రపతులు వెళ్తారు, గవర్నర్లు వెళ్తారు. వాళ్ళు ఎలా వెళ్తారు? తిరుపతి వాళ్ళు పెట్టిన క్రమశిక్షణ ప్రకారం చెప్పులు విడిచి ఒత్తి పైన పంచె కట్టుకొని తలస్నానం చేసి వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు తిరుపతి పెట్టిన ఫార్మాలిటీసు, రాష్ట్రపతి అయినా ఎవరైనా ఏం వెళ్ళాలా? తిరుపతిలోకి ఎలా వెళ్ళాలంటే అలాగనే చెప్పులు విడిచి రావాలంటే ఎండకు నడుచుకుంటూ రావాల్సిందే వాళ్ళు. ఎంత వాళ్ళ దేవునికి వాళ్ళు ఇచ్చే విలువ అది. వాళ్ళ దేవుడు కాకపోయినా వాళ్ళకి ఇచ్చే వాళ్ళ మర్యాద. పొర్లు దండాలు పెట్టి స్నానము చేసి చలిలో 5 గంటలకు 3 గంటలకు తెల్లవారుజామున గుడి చుట్టూ ఇటు తిరుగుతారనమాట, పొర్లు దండాలు పెట్టుకుంటారనమాట. అంటే వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు నేను కలెక్టర్ను, నేను ఎస్పీని, నేను జడ్జిని అంటారా? మనం చూపిస్తాం, అహం చూపిస్తాం దేవుని సన్నిధిలో. నిజంగా ఇతరు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. అందుకే ఘనత ఊరికే రాదండి. ఘనత ఊరికే రాదు. ఘనత ఒకరిని పొగుడుతున్నారంటే వాడు మంచి పని చేశాడు, వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు పొగుడుతున్నారంటే దాని వెనకల ప్రయాస చాలా ఉంటుంది, దాని వెనకల కృషి ఉంటుంది. అందరికీ ఊరికే మంచి పేరు రాదు, అందరికీ గొప్పతనం ఊరికే రాదు. దేవుడు అందరినీ సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ప్రసిద్ధికెక్కాడు అని రాయబడింది. సమూయేలు దాను మొదలుకొని బెయేర్షెబ వరకు ఏమయ్యాడంట? ప్రసిద్ధికెక్కాడు. అంటే ఎంత విధేయత కలిగిన వాడు అంటే, ఏలి వచ్చి సమూయేలు పిలిస్తే వచ్చి ఏమంటున్నాడు? ఆయన దగ్గర వచ్చి నిలబడినాడు చేతులు కట్టుకొని. అందుకే విధేయుడు సమూయేలు. ఎవరికి విధేయుడు? దేవునికి విధేయుడు. ఏలీకి కూడా విధేయుడు. అందుకే ఏమయ్యాడు? దాను మొదలుకొని దావీదు పేరు ప్రసిద్ధికెక్కింది. అంటే కారణం ఏమంట? సౌలు దావీదు ఆ పని చేయమంటే ఈ పని చేయపో, అడిగిపోయి ఎద్దాపో అంటే అది తెచ్చాడు, ఇడిపోయి అంటే ఇద్దాపో అంటే తెచ్చాడు. ఎవరు చెప్తున్నారు? గొల్యాతు తలను పట్టుకొచ్చినాడు ఊరిలోకి. అలాంటి వాడు సౌలు పని చెబితే చేశాడు. అంటే అందుకే దావీదు పేరు ఘనతకెక్కింది అంటే విధేయుడు దావీదు. అందుకే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా సౌలు మిక్కిలి భయపడెను అని రాయబడింది. దావీదు సుబుద్ధికి, దావీదు వినయానికి సౌలు భయపడ్డాడు. మిసాలింతలా పెట్టుకొని 10 మందిని చంపుతుంటే భయపడడం కాదు. దావీదు మంచితనానికి ఎవరు భయపడ్డాడంట? రాజు భయపడ్డాడంట. దావీదు విధేయుడు. దావీదులో మంచితనం ఏం కనపడింది? మనము మన చదువును చెప్పుకుంటాం, మన ఉద్యోగస్తులు, మనం అంత చదివినాము, ఇంత సంపాదించినాం, ఇన్ని ఎకరాలు ఉంది, ఈ చీర అమెరికా, ఇది మేడ్ ఇన్ జపాన్ అండి, ఈ చెప్పులు లండన్ అండి, ఇట్లాంటి చెప్పుకుంటే ఏమొస్తుంది? ఈ ఉంగరము ఆ నుంచి తెచ్చినారండి, శ్రీలంక నుంచి, ఇది కాదు కదా. చెప్పుకోవడం మంచిదే. కానీ దేవుని సన్నిధిలో ఏం చెప్పుకోవాలి? నువ్వెంత ఆరాధిస్తున్నావు, నువ్వెంత తగ్గించుకుంటున్నావు, దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నావు? దేవుని సన్నిధిలో మన ప్రార్థన వినపడాలి, మన భారం కనపడాలి. మన ప్రార్థన సరే, ఇంట్లో అయినా నువ్వు ఎంత ప్రార్థిస్తున్నావో తెలియదండి. మేము ఆశీర్వదించబడినాం, మాకేం అవసరం ప్రార్థన? మేము ఆశీర్వదించబడినాం, మేము ఎలా ఆరాధిస్తాం అనుకుంటే ఆశీర్వాదం అయిపోతుంది. ఆడికి కాదండి. చాలామంది ఇంకా సాలంగా మాకు అవసరం లేదు ప్రార్థన, మాకేం అవసరం అంటున్నారు. కానీ ఘనత అనేది ఊరికే రాదు. ఇత్తురు అనగా ఎవరు? ఘనత కలిగిన వాడు. ఎలా వస్తుంది ఘనత? వినయానికి. ఇలాంటి చాలా విషయాలు చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దేవుని స్నేహితుడు అని పేరు అర్థం ఉంది. అంటే అర్థం ఏమని? అబ్రాము మాదిరిగా ఉన్నాడు. అబ్రామును ఎవరు తీసుకున్నాడు? ఈయన అబ్రాము కుమారుడు, అబ్రాము కొడుకు తగ్గినట్టుగానే ఉన్నాడు.
ఇత్రోలో ఏముంది? అబ్రాము కొడుకు లక్షణాలు కనపడుతున్నాయి. మిద్యానికి ఏం కనపడుతున్నాయి? అబ్రాము కుమారుడు తండ్రి యొక్క లక్షణాలు పునికి పుచ్చుకున్న వానిగానే కనపడుతున్నాడు. మిద్యానికి ఏం తెలుసు? తల్లులు వేరే, శారా, ఆగరు, కెతుర తల్లులు వేరే, కానీ తండ్రి ఒక్కడే అయిన. కానీ మిద్యానికి ఏముంది? మా నాన్న ఎవరు? ఆతిథ్యం ఇచ్చేవాడు. మా నాన్న ఎవరు? పరిచారకుడు. మా నాన్న ఎవరు? మా నాన్న దేవుడు అంటే చచ్చిపోతాడు. మిద్యానికి ఏం తెలుసు? మా నాన్న దేవుడు అంటే పిచ్చండి మా నాన్నకి. మా నాన్న మనుషులు వచ్చి అన్నం పెట్టకుండా పంపడండి, అందుకే మా నాన్న ఆశీర్వదించబడ్డాడండి. మా నాన్న కొడుకుని అడిగితే ఇచ్చినాడండి. దేవుడు అంటే మా నాన్నకు పిచ్చి. మిద్యానికి ఏం తెలుసు? దేవుడు అంటే దేవుడు మా నాన్న గీత గీస్తే దేవుడు ఆగిపోతాడండి. అబ్రాము వచ్చి ప్రభువా నువ్వు కటాక్షం దాటిపోవకంటే దేవుడు ఆగిపోయినాడు. దేవుడు అబ్రాము వచ్చి గీత గీసి నువ్వు గీత దాటిపోవాకు ప్రభువా అంటే దేవుడు గీత దాటిపోలే. అంటే దేవుణ్ణి అలాగా, అంటే దేవుని గిరిగీసి నిలబెట్టినాడని కాదు, కానీ నా కటాక్షం దాటిపోవద్దంటే అబ్రాము దేవుడు దాటిపోలేకపోయాడు. అంటే అబ్రాములో ఉన్న ఆతిథ్యం 90 సంవత్సరాల వయసులో అబ్రాము ఏం చేసినాడంట? పరిగెత్తుకొని సాగిలపడ్డాడంట వచ్చిన 3 దేవదూతలకి. ఇది ఎలా సాధ్యమైతే ఆసక్తి ఉన్నప్పుడు, అందుకే పేతురు పత్రికలు అంటాడు, రోమా 12లో అంటాడు, ఆతిథ్యం ఎలా చేయాలంటే శ్రద్ధగా చేయాలని చెప్పాడంట. ఎట్లా చేయాలంట? ఆతిథ్యం శ్రద్ధగా చేయాలంట, చాలా శ్రద్ధగా చేయాలి. అబ్రాము పరిగెత్తుకొని ఒక దూడను తీసుకొచ్చి 18వ అధ్యాయం చదవండి, తెలిసిన దూడను తీసుకొచ్చి పనునికిచ్చి శారాకిచ్చిరా. శారానే పిండి విసుకుని చెప్పమన్నాడు. శారానే దూడను వీళ్ళే కోసి దూడను కోసి వీళ్ళే చేశారు. పనులకి ఇచ్చి చేపియలే అబ్రాము. అది శ్రద్ధ అన్నమాట. వాళ్ళే వండి వామే వండాలా, శారానే వండాలి, నువ్వే వండాలి. పన్నెలతో వెళ్ళిపించి ఆ ఓటర్లో తెప్పించింది కాదమ్మా. సేవకులు వస్తే వాళ్ళకు నువ్వే వండి పెట్టు, నువ్వే కోసి పెట్టు, నువ్వే రెడీ చేసి పెట్టని చెప్పాడు ఆయన. ఆశీర్వాదం ఎవరికి రావాలి? మనకే రావాలి, మనమే వండి పెడదాం, ఎవరు వద్దు అంటే. ఆయన ఏం చూపించాడు? ఆతిథ్యంలో ఏమిచ్చాడు? శ్రద్ధను కనపరిచాడు, శ్రద్ధను చూపిస్తున్నాడు. అబ్రాము ఆతిథ్యంలో ఏముంది? శ్రద్ధ కనపడుతుంది. నిజంగా ఆతిథ్యము అన్యమనస్కంగా పోయినాక తిట్టుకొని ఎంత తిన్నాడు ఇంత తిన్నాడు అని అట్లా కాదు, సనుక్కుంటూ గొనుక్కుంటూ ఊరికొచ్చిరి పని లేకొచ్చిరి అనుకుంటూ కాదు కండి. మంచి మనసుతో దేవదూతలు వచ్చారు, కానీ వాళ్ళు ఎవరికి చేస్తున్నాం అనుకుంటున్నారు? దేవునికి చేస్తున్నాం అనుకుంటున్నారు. పరిగెత్తుకొని వెళ్తున్నాను. నేను ముసలినమ్మ ఇవాళ తప్పుడు వచ్చేసి ఫోన్ చేసి రావాలి కదా, చెప్పుకుంటూ వస్తే కదా అన్నలే. అబ్రాములో ఉన్నటువంటి అబ్రాము కుమారుడికి సరిపోయిన వాడుగా కనపడుతున్నాడు మిద్యాను. అందుకే అంటున్నాడు, వచ్చిన వాళ్ళని ఏమంటున్నాడు? బిడ్డలకు మీకు సాయం చేసిన మనిషిని ఇంటికి తీసుకురావాలని తెలదా? చిన్న సహాయం చేసిన జాగ్రత్త పెట్టుకొని. కుమార్తెలు ఏం చేస్తున్నాడు? ఆరా తీస్తున్నాడు. ఆడపిల్లలు ఏమంటున్నాడు? దండిస్తున్నాడు. మీరెందుకు తీసుకురాలేదు? మీరెందుకు విడిచిపెట్టొచ్చారు? ఆ మనిషికి ఆ వ్యక్తి మనకు చిన్న సాయం చేసిన ఏం చేయాలంట? ఏం పెట్టాలి? భోజనానికి అతన్ని పిలుచుకొని రండి. అసలు ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? కొడుకులకు కాదు చెప్పేది, బిడ్డలకు చెప్తున్నాడు. తల్లులు మామూలుగా ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడు ఎట్టుంది అప్పుడు అట్టనే ఉంది పరిస్థితి. మార్పు ఏమి లేదులేండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఒకటే మార్పు. ఇప్పుడు మనం ఏమంటాం? ఆడపిల్లలతో వాన్ తెంపని ఈయన తెంపని అంటాం. తండ్రులు చేసేది చేశారు, మీకేం పని? మచ్చులుగా సాయం చేస్తుంటారు, వాళ్ళని ఎందుకు? వాళ్ళకేం పని? నిజంగా ఒక కూతురు వచ్చి, తండ్రి నాకు పలానా వ్యక్తి, నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్తుంటే నాది బైక్ పంచర్ అయింది, వేరే వ్యక్తి వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు, వెళ్ళిపోయాను అంటే ఆయనకు థ్యాంక్స్ అన్నా చెప్పినావమ్మా? ఎగ్జామ్కి తీసుకెళ్ళి వదిలాడు, ఆయనకు థ్యాంక్స్ అన్నా చెప్పినావా? ఆయన ఎవరమ్మా అని కనుక్కున్నావా అని అడగగలిగిన తండ్రులు ఎంతమంది? ఆయనతో ఏం పని మనకు? మచ్చలకు సాయం చేస్తుంటారని మనం గుర్తుపెట్టుకోండి. ఇత్తురోలో ఉన్నటువంటి నేను నాకు యాక్సిడెంట్ అయినప్పుడు నేను కింద పడిపోతే ఎవరు తీసుకురాలేదు. ఒక అబ్బాయి వచ్చి నా సెల్లు తీసి, అది వాలెట్ తీసి అన్నీ తీసుకొని నన్ను బైక్ మీద కూర్చోబెట్టుకొని కవితను తీసుకుపోయి హాస్పిటల్ కూర్చోబెట్టి వచ్చాడు. తర్వాత కవిత నెంబర్ ఇప్పించుకుంది. అప్పుడు ఆయన అంత అడావిలో కూడా నెంబర్ ఇప్పించుకుంది. తర్వాత మేము బాగా అయినాక ఆయనను హోటల్కి తీసుకుపోయి భోజనం పెట్టించాము ఆయనకి. ఆయన నెంబర్ ఇప్పుడుకుంది. అన్న ఎలా ఉంది అంటే, ఆయన చెన్నైలో సాఫ్ట్వేర్ పనిచేస్తున్నాడు. అన్న తీసుకొచ్చి చిన్నగాడు నేను కవిత వెళ్ళి ఆయనకు భోజనం పెట్టాం. ఆయన మర్చిపోలేదు, మేము ఇప్పుడు అడుగుతుంటాం, ఆయన కోసం ప్రార్థన కూడా చేస్తుంటాం. హోటల్కి తీసుకువెళ్ళి నువ్వేం తింటావో చెప్పు అని భోజనం పెట్టాం. ఆయన అంతమంది ఎవరు పట్టించుకోలేదండి, కింద పడి ఉంటే ఆయన మమ్మల్ని అలా తీసుకున్నాడు.
నిజంగా నేను కూడా చూపించాను, సహాయం చేస్తే మనం మర్చిపోకూడదు. నిజంగా చూడండి, చిన్న సహాయమైన పిల్లలకి ఏంటి అంటిస్తున్నాడంటే, మనకు సహాయము చేసిన వారి పట్ల మనం ప్రవర్తించవలసినటువంటి స్పందన ఎలా ఉంటుంది అంటే, ఇది ఘనతలో ఉండవలసిన స్థానం. వినయం మాత్రం ఒకవైపు, ఒకనికి ఘనత కలిగిందంటే రెండోది, ఒకటి వినయము, రెండోది ఆతిథ్యపు గుణం. దేవుని స్నేహితులు ఊరికే గారండి, అందరూ దేవుని స్నేహితులు కారు. ఆతిథ్యం ఇవ్వగలిగిన వారే దేవుని స్నేహితులు కావాలంటే వాళ్ళకి ఏముండాలి? ఒకటి లక్షణం, ఆతిథ్యపు గుణం ఉండాలి. పిలిచిన వాళ్ళు భోజనం పెట్టి మనం ఏం చేయాలి? మనం ఆతిథ్యం మనం ఏం చేసి ఎలా సన్మానిస్తాము అంటే, మన ఆంధ్రాలో, మన దేశంలో, భూమి మీద భోజనం పెట్టి వాళ్ళను మన సన్మాన్ని, మన ప్రేమను వెల్లడిపరుస్తాం. ఎలా మన ప్రేమను వెల్లడిపరుస్తాము అంటే, యేసుక్రీస్తు ప్రాణం పెట్టి బయలుపరిచాడు, నాకు మీ మీద ఇంత ప్రాణం ఉంది. కానీ మనం ఏం చెప్తాం? మనం ఏం చేయలేం. మనం ఏం చెప్పగలం? భోజనం పెట్టి. నిజంగా ఏసేపు తాత నంద్యాలలోని ఎవరో కర్నూలులోనో వెళ్తే వచ్చి మంచి ఆఫీసర్ అండి ఆయన. ఏసేపు తాతకు డైనింగ్ టేబుల్ మీద భోజనం పెట్టి ఇసనగారు తీసుకొని ఇసురుతున్నాడంట, చేతులు కట్టుకొని. ఆయన మంచి ఎవరో గొప్ప అధికారంట. ఏసేపు తాత డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టి ఏం చేస్తున్నట్ట, ఆయన ఇసనగార తీసుకొని ఇసురుతున్నాడంట. వాళ్ళకి అంత అర్థమైపోయింది, ఇది వాయన గది పెట్టేది ఎవరికి? దైవజనులు, దేవుని పిల్లలండి. నిజంగా ఆలోచించండి, ఇత్రోలో ఉన్న మంచి గుణం ఏంటంటే, తండ్రి గుణం వచ్చేసింది. మా నాన్న ఆతిథ్యం ఇచ్చేవాడండి. ఈనాడు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ఎలా ఉంది? సనుగులు ఉంటాయి. ధనవంతులకు ఒక విధంగా భోజనాలు ఉంటాయి, పేదవారికైతే ఒక విధంగా భోజనాలు ఉంటాయి. పక్షపాతం చూసి, ముఖం చూసి ఏదో గంట మునుగుతుంది అన్నట్టుగా ఉంటుంది. కానీ దేవుని పిల్లలు, పరిచారకులు పరిచర్య చేయాలి అనే బాధ్యత తగ్గిపోతుంది. ఊరికనే ఘనత రాదు, ఊరికనే ఆశీర్వాదం రాదు, ఊరికనే దేవుని పిల్లలం కాలేం, ఊరికనే దేవుని సేవ రాదు, ఊరికనే ఆశీర్వాదం కలగదు, ఊరికనే దేవుని స్నేహితులం కాలేం. కాబట్టి ఆతిథ్యము చెయ్య మరవద్దు అని చెప్పాడు. దైవిక నియమం అని ఇది రాయబడింది, ఎబ్రీ పత్రికలు రాయబడింది. ఇది పిల్లలకు నేర్పవలసిన గొప్ప సత్యం అని మనం చూస్తున్నాం. అంతఃపురములో పెరిగిన వాడెవరు? ఈయన మోషే. అంతఃపురములో పెరిగిన వాడు. ఇంకొక సత్యం చెప్తా వినండి. మిద్యానులో మామ ఇంటిలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు మోషే? మిద్యానులో ఎన్ని ఏళ్ళు ఉన్నాడు? ఇన్నాళ్ళు స్వీటీ 40 సంవత్సరాలు. మోషే అంతఃపురంలో పెరిగినవాడు. మిద్యానులు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 40 ఏళ్ళు ఉండడం అంటే సాధ్యమా? యాకోబు మామ ఇంటిలో ఎన్ని ఏళ్ళు ఉండలేకపోయినాడు? యాకోబును మామ ఎట్లా చూసుకున్నాడు? చంపాలనుకున్నాడు. వీళ్ళు చెప్పకుండా పోయినారు. రాహేలును, లేయాను పిల్లల్ని తీసుకొని యాకోబు చెప్పకుండా పోయినాడు. మామ ఇంటిలో, ఇత్రో ఇంటిలో మోషే 40 ఏళ్ళు ఉన్నాడు. అంటే ఇత్రో ఎలాంటి వాడు అంటే, మోషే గురించి కంటే ఇత్రో సంబంధాన్ని కాపాడుకోగలిగిన వాడు. ఎలా సాధ్యం ఇది? 40 సంవత్సరాలు, 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు మోషే మిద్యాన్లో ఉన్నాడంటే కేవలం ఎవరిని బట్టి? ఇత్రోను బట్టి. అంటే ఇత్రో చిన్న సంగతి కాదు. తక్కువ రాయబడింది ఇత్రోను గురించే, కానీ తక్కువ రాయబడిన ఆయనను గురించి ధ్యానిస్తే ఎక్కువ సంగతి. 40 సంవత్సరాలు అంతఃపురంలో పెరిగిన వాడు మిద్యానులో ఉండగలిగినాడు అంటే ఆయన ప్రేమ, ఆయన మంచితనం ఎలా చూసుకున్నాడో చూడండి. ఇత్రోలో ఇంకొక గుణం పోయిందంటే, వినయం కలిగిన వాడు మాత్రమే కాదు, దేవునితో స్నేహం చేయగలిగిన వాడు మాత్రమే కాదు. ఏంటి అంటే సంబంధాలు కాపాడుకోగలిగిన వాడు, కుటుంబ విలువలు తెలిసినటువంటి వాడు, కృతజ్ఞతా బుద్ధి కలిగిన వాడు అని మనం చూస్తున్నాం. ఇత్రో ఎవరంట? సంబంధాలను, ఇత్రోలో ఉన్న అల్లుడిని దూరం చేసుకోకూడదు. అల్లుడిని ఏం చూసుకోవాలి? 3 రోజులకే మురిగిన చుట్టం అని పంపించాలనుకుంటారు. కానీ ఈయన ఎన్ని పెట్టుకున్నాడంట? 40 సంవత్సరాలు పెట్టుకున్నాడు అల్లుడిని. అసలు ఇత్రో ఏమనాలి? నువ్వెవరివి? ముక్కుంది వెళ్ళు, మేవెవరివి? ఐగుప్తులో మా వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరంట? ఐగుప్తులో బానిసలు. ఎవరంట? మోషే ఎవరు? అంతఃపురంలో పెరిగిన వాడు కూడా. వీళ్ళ బంధువులు ఎవరు? ఐగుప్తులో బానిసలు, ఐగుప్తులో దాసులు. ఇత్రో ఏమనాలి? మీరు దాసులు, మీరు బానిసలు అనాలా? అన్నాడా? అనలేదు. ఈయనేమో అంతఃపురంలో పెరిగినాడు. వీళ్ళ బంధువులు ఎవరు? వీళ్ళ అమ్మ నాయన ఎవరు? ఐగుప్తులో వీళ్ళు బానిసలు, ఐగుప్తులో వీళ్ళు దాసులు. కానీ అలా చూసుకోలేదు ఇత్రో. ఎలా చూసుకున్నాడు? బాగా చూసుకున్నాడు. యాకోబు అంటాడు లాబాన్ ఇంటిలో ఉండి రాహేలుకు లేయాకు చెప్తున్నాడు, మీ నాన్న ముఖం నిన్న మొన్న ఉన్నట్టు లేదు, మనం వెళ్ళిపోవడం మేలు అంటున్నాడు. యాకోబు ఆశీర్వదించబడుతుంటే ఇలా ముఖాలు మాడిపోతున్నాయి, బామార్దుల ముఖాలు మాడిపోతున్నాయి.
లాబాను ముఖం మాడిపోతుంది. అసూయ కలిగింది. అల్లుని మీద అసూయ కలిగినటువంటి మామ ఎవరు? లాబాను. అల్లుణ్ణి మంచిగా చూడగలిగిన వాడు ఎవరు అంటే ఇత్రో. ఇద్దరు మామగారే, లాబాను మామే, ఇత్రో మామే. ఆ లాబాను మామ అల్లుడు జీతాన్ని పెట్టుకొని పని పెట్టుకొని అక్కడ చేపించుకున్నాడు. ఇలా అలాంటి వాడు కాదు. కానీ 40 సంవత్సరాలు మామ ఇంటిలో ఉన్నాడు అంటే ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కుటుంబ విలువలు ఎరిగిన వాడో మనం చూస్తున్నాం. అందుకే రాయబడింది, వీళ్ళ సంతానం తర్వాత రేఖాబీయులుగా పిలువబడతారు. ఇర్మియా గ్రంథంలో కనపడతారు. ఇత్రో సంతానాన్ని రేఖాబీయులు అంటారు ఇర్మియా గ్రంథంలో. వాళ్ళు ఇశ్రాయేలుల మధ్య దీవించబడతారు. ఇర్మియా గ్రంథం చదివినప్పుడు రేఖాబీయుల ప్రస్తావన వస్తుంది. అక్కడ చాలా మంచిగా రాయబడింది. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి వారు, చాలా గొప్పవారుగా కనపడతారు. ఇర్మియా గ్రంథం ఇర్మియా వాళ్ళను చాలా మంచిగా పరిచయం చేస్తాడు అని మనం ఇశ్రాయేలు మధ్య వాళ్ళు ఉన్నారు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకొక మాట చూసి 4వ అధ్యాయము 18వ వచనం. 4వ అధ్యాయం 18వ వచనం. తర్వాత మోషే బయలుదేరి తన మామయ్యన ఇత్రో యుద్ధకు తిరిగి వెళ్ళి, నేను సెలవైన ఏడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యుద్ధకు మరలపోయి వారు ఇంకా సజీవులై ఉన్నారేమో చూచేదనని అతనితో చెప్పగా, ఇత్రో క్షేమముగా వెళ్ళుమని అతనితో మోషేతో నేను. చూడండి ఎంత మంచి మాట చెప్తున్నాడు. ఈ మాట లాబాను అనలేకపోయినాడు. దేవుడు నన్ను బేతేలుకు రమ్మంటున్నాడు, ఆరాధించమంటున్నాడు అని యాకోబు చెబితే నాకెందుకు చెప్పకుండా పోయినామని తరుముకున్నాడు. లాబాను యాకోబును చంపడానికి వెంటపడ్డాడు. కానీ దేవుడు అన్నాడు, జాగ్రత్త సుమి, యాకోబును ఏమన్నా అంటే నువ్వేమైపోతావు, అడ్రస్ లేకుండా వెళ్ళిపోతావు. లాబానును దేవుడు గద్దించాడు. యాకోబు జైలుకు వస్తే బాగుండదు లాబాను, జాగ్రత్త సుమి అని చెప్పాడు. కానీ మోషే వచ్చి మామ చెప్తున్నాడు, దేవుడు నన్ను రమ్మంటున్నాడు ఐగుప్తుకి. ఏమని చెప్తున్నాడంట, వారు చనిపోయారో బతికారో వాళ్ళని వెళ్ళి చూడాలి, సజీవులైనారో నా బంధువులను చూడాలి, సజీవులైనారో లేదో చూడాలి. వాళ్ళు మగ్గిపోతున్నారు, వాళ్ళు దాసత్వంలో ఉన్నారు, వాళ్ళు శ్రమల్లో ఉన్నారు, మూలుగుల్లో ఉన్నారు, వాళ్ళని వెళ్ళి చూడాలి. అసలు మోషే ఏమనకాలి, ఈయనే సెటిల్ అయిపోయినాము, మాకేం పట్టింది, నేను అసికలో ఒక పిల్లని చంపితే ఎవడు నాకు అడ్డం రాలే, ఎవడు నన్ను ప్రోత్సహించలే, మావాడు యెహోషువ రాకపోయా, మా అమ్మమ్మ నాయన రాకపోయా, వాళ్ళు రాకపోయారు, వీళ్ళు రాకపోయారు, ఆరోన్ రాకపోయా, వాళ్ళు రాకపోయారు, వీళ్ళు రాకపోయారు అన్నాడే మోషే. ఏం పోతావులే మామ, ఇన్ని ఉంటలే, ఏం పోతాం, మనకేం పట్టింది, మన బతుకు మనం బతుకు, మనం ఇక్కడనే సెటిల్ అయిపోతాం, వాళ్ళ బతుకు వాళ్ళు సావని అనాల మోషే. ఇక్కడే బాగుంది, దర్జాగా ఉంది, గొర్రెలు మేపుకుంటా, పని చేసుకుంటా, హాయిగా ఉంటా, ఇదే సరిపోయింది, అత్తగారిల్లు మామగారిల్లు, దిగులు లేదు అనకాల మోషే. వాళ్ళు తెచ్చి పెడతారు, నేను తింటాను అనకాలనా? ఏమంటున్నాడు, వాళ్ళు సజీవులైనారో లేదో చూడాలి. మోషేకి ఏముంది, 1వ అధ్యాయంలో చూడండి ఏమంటున్నాడు మోషే 2:11. ఆ దినంలో మోషే పెద్దవాడే జనుల వద్దకు పోయి వారు భారములు చూచిన. మోషే ఊరంటే పెద్దవాడైనప్పుడు ఏం చూస్తున్నాడంట, ఆయన ప్రజల భారములు చూడగలిగిన వాడు. ఆశీర్వదించబడ్డాము అని చెప్పటానికి ఆధారం ఏంటి, నొక్కని ఆశీర్వదించబడి నీకు మాత్రమే నువ్వు ఉండి నేను నా ఉద్యోగం నా పిల్లలు అని అలాగే ఉండకూడదు. నువ్వు ఆశీర్వదించబడ్డామంటే సంఘం ఎలాగుంది చూడాలి. వెళ్ళి ఉద్యోగం చేస్తున్నా, పని చేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా ఏమనాలంట, ఏం భారం ఉండాలంట, సంఘం ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. ఫోన్ చేసన్న అడగాలి, వచ్చన్న చూడాలి. మోషేలో భారము చూడగలిగిన వాడు ఉన్నాడు. ఊరికి ఆశీర్వదించబడండి, ఊరికి అది కావాలి ఇది కావాలంటావు. ఈయన్నే బాగుంది అనుకుంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, నిన్ను ఉద్యోగంలో పెట్టింది. చాలామంది అంటాడు, వినండి, మోషేను దేవుడు మిద్యానికి పంపాడు హాయిగా ఉండమని కాదు. ఐగుప్తులో యోసేపును ప్రధానమంత్రి చేసినాడంటే నీ మంచిదానాన్ని బట్టి నీ కళని ఇచ్చినాడని కాదు. ఎందుకు చాలామంది ఇలా అనుకుంటుంటారు, నన్ను దీవించినాడు, నన్ను ఆశీర్వదించినాడు, నాకు ప్రధానమంత్రిని చేసినాడని. యోసేపు ఏమో కాళ్ళ మీద కాలేసుకొని దాని మీద ఏంటి తివాచీల మీద పనకలే. ఎవరికంటే అన్నగారు వచ్చి చెప్తాడు, మీ పోషణ కొరకు దేవుడు నన్ను ముందు పంపినాడు. అది గుర్తించాలి. మన పట్ల దేవుని ప్రణాళిక ఏంటో గుర్తించాలి. నిన్నెందుకు ఉద్యోగం ఇచ్చాడు, నిన్నెందుకు సాఫ్ట్వేర్ని చేశాడు, నిన్నెందుకు టీచర్ని చేశాడు, నిన్నెందుకు ఇలా చేశాడు. ఎందుకంట మనం అనుకుంటాం, మనకెందుకు ఉద్యోగాలు ఇచ్చాడు, మనకెందుకు పదవులు ఇచ్చాడు, మనకెందుకు పని ఇచ్చాడు, మనం ఎందుకు ధనం ఇచ్చాడు అంటే సువార్త కొరకు సహాయపడని. అంతేగాని మనమేమనుకుంటాం,
దేవుని ఉద్దేశం ఊరికే ఉద్యోగం చేసి ఇన్నమని కాదు. ఐగుప్తు ఊరికే ఏసేపు పోయి పని లేక కాలు మీద కాలేసుకొని నన్ను దీవించుండు అని 20 సార్లు చెప్పుకోమని కాదు. ఎందుకంటే మీ ప్రాణ రక్షణ కొరకు కరువులో మీరు మమ్మల్ని కాపాడడానికి దేవుడు నన్ను పంపినాడు. ఆ సంకల్పం అర్థం కావాలి, ఆ సత్యం తెలాలి. చాలామంది అంటారు, నాకేమి రెక్కల కష్టం ఇచ్చిండు, పని చేసుకుంటా తింటాను, నాకేమి 2 మిద్దెలు కట్టుకున్నాను, నాకేమంటే నీకు బలం ఇచ్చింది పని లేక కాదు. సంసోనుకు బలం ఇచ్చింది ఎందుకు? ఇశ్రాయేలులను కాపాడాలని. ఊరికే బలం ఇచ్చింది ఎందుకు? సొలొమోనుకు జ్ఞానం ఇచ్చింది ఎందుకు? మందిరం కట్టాలని. ఊరికే మందిరం నీకు డబ్బు ఇచ్చినంటే నువ్వు ఆశీర్వదించబడమని కాదు, సంఘానికి నీ వల్ల ఏమన్నా ఉపయోగం ఉందని గుర్తుపెట్టుకోండి. మనం సత్యాన్ని చాలామంది అనుకుంటుంటారు, నేను ఆ దేశంలో ఉండా ఈ దేశంలో ఉండా నన్ను దీవించిందంటే నువ్వు ఒక్కనివి దీవించి ఆశీర్వదించబడి ఎవరికి ఉపయోగం లేకుండా అన్నే చావమని కాదు. ఏమంటా మోషే ఏమంటున్నాడు? ఏం పట్టింది? అత్తగారింట్లో బాగుంది, మామగారింట్లో బాగుంది, బామర్దులు తెచ్చి పెడుతున్నారు, ఇంకేం కావాలి? హాయిగా తిని నాకేం పట్టింది? నేను పిల్లోని చంపితే ఎవడన్నా అడ్డం వచ్చినాడా మోషకు? ఏమయ్యా మోషే చేసింది కరెక్టే కదా అని ఎవరు వచ్చినారు? రాలేదు. మామ కూడా ఏమనాలి, ఏం పోతావు 40 ఏళ్ళు లేని ఎవరన్నా వచ్చినారా నీ కాడికి? నువ్వు సచ్చినావో బతికినావో నిన్నే అడిగింది లేదు, నువ్వు వాళ్ళ కాడికి పోతావేంది అనాలా? ఇతరు ఏమనాలి? నువ్వే సచ్చినావో లేదో అని నిన్ను పరామర్శించింది లేదు. నీకేం పట్టింది మోషే వాళ్ళు సచ్చిందో బతికిందో? ఇలాంటి పినికిమాల మామగారు లేరండి. ఇతరు ఎలాంటి వాడంటే మోషే పట్ల దేవుని ప్రణాళిక గ్రహించగలిగిన వాడు. ఇత్రోలో చాలా గొప్ప సంగతి అండి ఈ విషయం. ఇత్రో ఎవరంట? దేవుని పట్ల మోషే మీద కలిగినటువంటి గొప్ప ప్రణాళిక ఏంటో ఆయనకు అర్థమైంది. నిన్ను దేవుడు ఇశ్రాయేలులకు నాయకునిగా నియమించబోతున్నాడు, ఇశ్రాయేలును విడిపించబోతున్నాడేమో, కానాను దేశాన్ని ఇవ్వబోతున్నాడేమో. అబ్రాముకే పుట్టినా మిద్యానుకు లేదు కానాను దేశం, కానీ ఎవరికింది? ఇస్సాకు సంతానానికే కానాను దేశం. ఇస్సాకు సంతానానికి మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశం. కెతురాకు పుట్టిన 6 మంది పిల్లలకు కానీ ఇష్మాయిలకు కానీ కానాను దేశం కాదు. మిద్యాను దేశానికి ఒక కక్ష ఉండాలి. మీకెందుకు ఇచ్చినాడు దేవుడు కానాను దేశాన్ని? మేము అబ్రాహాము సంతానమే కదా అనలే, మీకు దేవుడు ఇస్తానన్నాడు పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశానికి నడిపించడానికి నువ్వు ఒక నాయకునివి మాత్రమే. మనం ఎంతండి దేవుని పనిలో మనం ఎంతే. మనం అనుకోకూడదు ఇంత డబ్బు ఇచ్చినా, అంత సహాయం చేసినా, ఎంత ప్రయాసపడినా మనం ఒక హిందువులు అంటారు, ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు అంటారు, తిరుపతికి పోతే నెత్తి మీద కిరీటము, నడుముకుండా వడ్డానాలు, చేతుకుండా 10 ఉంగరాలు తీసేసి వాళ్ళు అంటారు, చంద్రునికి నూలు పోగే మేము ఇచ్చింది అంటారు. వాళ్ళు ఇచ్చి ఏమంటారు? దేవుని మాన్యానికి శివాలయానికి ఒక 100 ఎకరాల పొలం ఇచ్చి వాళ్ళు అంటారు, మేము చంద్రునికి నూలు పోగ అంటారండి. మనం అంటాం మేము ఎంతో ఇచ్చినామని చెప్పుకుంటాం. మనం చాలా కష్టపడ్డాం, చాలా ప్రయాసపడ్డాం, రాత్రి మగలంటాం. మేము సువార్థికులు అనేది ఇది. మేము ఎంత ప్రయాసపడ్డాము, ఎంత కష్టపడ్డాము అనుకుంటే, మనమే కష్టపడితే పౌలు మనకన్నా సైకిళ్ళన్నా తిరిగినారండి, ట్యాక్సీలన్నా ఉండే, వాళ్ళకేమున్నాయి పౌలకి? ఆలోచన చేయండి. కాబట్టి ఇత్రో పట్ల, మామ పట్ల, అల్లుని పట్ల మంచి ఏముందంట? మోషేకి ఏముంది? అర్థం ఉంది. నిన్ను పట్టించుకోకపోయినా కానీ మోషే ఏం పట్టించుకోవాలనుకుంటున్నాడు? మా వాళ్ళు చచ్చిపోయినారో లేదో చూడాలి, బతికినారో లేదో చూడాలి, ఎలా ఉన్నారో చూడాలి. నేను బాగుంటే సరిపోదు. మనం ఏమనుకుంటాం? నేను బాగుండాను, నా ఉద్యోగం నాకుంది, నా పని నాకుంది, నా పొలం నాకుంది, నేను బాగుండాను, నా కుటుంబానికి దిగులేదు, నాకేమి కాదు. మోషే నేను బాగుండాను కాదు కదా, మా వాళ్ళు ఎలా ఉన్నారు? చచ్చిపోయినారో బతికినారో, వాళ్ళు మూలుగుతున్నారు. మనం ఏమనుకుంటామంటే, దేవుడు అంటాడు, పక్కన వాళ్ళు దిక్కు లేక ఆకలితో అలమటిస్తుంటే, సమస్యల్లో ఉంటే నువ్వు బాగా నిద్రపోతున్నావా అంటాడు దేవుడు. నీకు డబ్బు ఇచ్చింది ఎందుకు? నీకు సహాయం ఇచ్చింది ఎందుకు? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు? నీకు జ్ఞానం ఇచ్చింది ఎందుకు అన్న సంగతి దేవుడు ఒకరోజు అంటాడు, వరుస పెట్టి గద్దిస్తాడు. నీకు డబ్బు ఇస్తే, నీకు జ్ఞానం ఇస్తే, నీకు అన్నీ ఇస్తే నువ్వేం చేయలేదు, పట్టించుకోలేదు అని అనుకుంటాడు. దేవుడు అంటాడు ఒకరోజు, నువ్వు ఊరికి ఇచ్చాను కానీ వినియోగించుకోలేదు, నా సేవ కొరకు ఉపయోగించావంటే నీ సొంతానికి వాడుకున్నావు అని తీసి పడితే ఏమైపోతాం? బికార్లం అయిపోతాం. అందుకే మోషేను నాయకునికి చేయాలి. మోషే హాయిగా ఉండాను నాయన, చల్లగా ఉండాను తండ్రి, నెత్తి మీద హాయిగా నిద్రపోతాను తండ్రి అనకూడదు. ఏమన్నానంట? చచ్చిపోయినారో లేదో బతికిందో చూడాలి, పరామర్శించాలి. అలాంటి వాడు అంటున్నాడు, బిడ్డలు అంటున్నాడు, నిలదీస్తున్నాడు బిడ్డలను. అతన్ని ఎందుకు విడిచిపెట్టొచ్చారు? చిన్న సహాయం చేసిన తండ్రి అలాంటి వాడిని దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చిస్తాడు.
మనము నేర్పాలి, మనము నేర్చుకోవాలి అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇత్రో క్షేమంగా వెళ్ళు. ఇత్రో నువ్వు సహాయం చేయకు, సహాయం చేసేవాడిని ప్రోత్సహించు. ఇత్రోలో ఉన్న ఇంకోటి ఏంటంటే ఇత్రో ఇన్నాళ్ళు చేసినాడు, సంఘానికి వెళ్తాను, సువార్తకి వెళ్ళండి అయ్యా మంచిది. ఏమేవాలంట ఇప్పుడు ఈనాడు ఎలాంటి పెద్దలు కావాలంట? ప్రోత్సహించేవారు కావాలి. సువార్తకు వెళ్తారంటే వెళ్ళండి మంచిది, వాక్యం చెప్పి వెళ్తారంటే వెళ్ళండి మంచిది, పరిచర్య చేస్తామంటే వెళ్ళండి, క్షేమంగా వెళ్ళిరా అని చెప్పినాడు. ప్రోత్సహించే పెద్దలు కావాలి అని మనం చూస్తున్నాం. వెళ్ళొద్దని ఆటంకపరిచేవారు కాదు, అడ్డగించేవారు కాదు. నువ్వు పోతే నా మందని ఎవడు కాచాడు, నువ్వు పోతే నా ఇల్లు ఎవడు చూసుకుంటాడు అని చెప్పలేదు ఈయన. అల్లుల వల్ల మేలు పొందాలనుకున్న దుర్బుద్ధి కలిగిన వాడు లాభాను, కానీ నువ్వు పోయినా పర్వాలేదు, దేవుడు నన్ను తీస్తాడు. మోషే కుటుంబాన్ని గురించి ఆలోచించగలిగిన వాడు ఇత్రో. మోషేను గురించి ఆలోచించగలిగిన వాడు, మోషే బంధువులను గురించి ఆలోచించగలిగిన వాడు. ఎవరైనా నా కోసం వెతుక్కుంటూ వచ్చినారా అని అడగలేదు. నువ్వు అక్కర్లేదు వాళ్ళకు, నీకేం అక్కర వాళ్ళకు అని చెప్పలేదు. మనకు సంఘం అవసరం లేదు, ఏదో ఒక సంఘానికి పోతామని చెప్పలేదు, ఏదో ఒక ఇంట్లో ప్రార్థన చేసుకుంటాం కదా అని లేదు. మోషేను నిరుత్సాహపరచలేదు, మోషేను ప్రోత్సహిస్తున్నాడు. క్షేమంగా వెళ్ళు అని చెప్తారు. కొన్నిసార్లు నువ్వు సహాయం చేయనా పర్వాలేదు, సంఘానికి కానీ సేవకు కానీ ఏదన్నా కానీ నువ్వు చేయకపోయినా పర్వాలేదు, కానీ చేసే వాళ్ళని ఏం చేయకూడదు, ఆటంకపరచొద్దు. చేసేవారిని నిరుత్సాహపరచొద్దు, ప్రోత్సహించు. చేతనైతే ప్రోత్సహించు, లేకపోతే ఊరుకొండు అది చెప్తున్నాడు. ఇతరుల మంచి గుణం ఏంటంటే ఘనతకు ముందు వినయం ఉంటుంది, నాశనానికి ముందు ఏముంటుంది, గర్వం ఉంటుంది. ఒకడు నాశనమయ్యాడంటే కారణం గర్వపడ్డాడు. నెబుకద్నెజర్ గర్వపడి 7 సంవత్సరాలు గడ్డి మేశాడు అని మనం చూస్తున్నాం. ఇత్రోలో మంచి గుణం ఏంటంటే వినయము ఘనత కలిగిన వాడు ఇత్రో. దేవుని స్నేహితులు కలిగిన వాడు. అబ్రాము కుమారుడు. అబ్రాము యొక్క అలవాట్లు పునికి పుచ్చుకున్నవాడికి కనపడుతున్నాడు. అబ్రాము లాంటి గుణం ఏమొచ్చింది, మంచి గుణం వచ్చింది. ఎవరినన్నా సాయం చేసే ఇంటికి వచ్చానంది ఇందిరా, ఇలాంటి గుణం మనకుందా? మిద్యానికి ఏమొచ్చింది? సరే ఆలోచన చేయండి. ఇశ్రాయేలులకు ఏదన్నా సహాయం చేస్తే వాళ్ళకు పాలు తేనెలు ఉంది, మిద్యానికి ఏముంది? ఇత్రోకు ఏముంది? ఇశ్రాయేలులకు మోషే ఏదన్నా సహాయం చేస్తే వాళ్ళకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాడు దేవుడు బహుమానంగా. మిద్యానికి ఏముంది? ఎందుకు చేయాలి సహాయం చెప్పండి? మనకు ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఉంది, మనకు పరలోకం ఉంది. హిందువులకు సాయం చేసేముంది? వాళ్ళు అది లేకపోయినా చేస్తున్నారు. మనం 10 రూపాయలు ఇప్పుడు ఏమంటున్నారంటే 10 రూపాయలు ఇస్తున్నావు, దశంభాగం ఇస్తున్నావు అని ఎగతాళి చేస్తున్నారు. వాళ్ళు 100 రూపాయలు చేస్తున్నారు, వాళ్ళకి ఏముంది? ఆలోచన చేయండి. 100 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళు ఏమర్థమై ఇస్తున్నారు? అర్థం కాని వాళ్ళు 100 రూపాయలు సాయం చేస్తుంటే, అన్నదానం చేస్తుంటే, బట్టలు ఇస్తుంటే, అర్థమైన వాళ్ళు మనం చేయకపోతే దేవుడు ఏమంటాడు? వెర్రివాడి రాత్రి నీ ప్రాణం ఏమంటావాడు? గాజలు కట్టుకొని కొట్లు కట్టుకొని ఏమంటున్నాడు? తినుము, తాగుము, సుఖించుము. అనేక సంవత్సరాలకు ఉంది అంట ఆస్తి, తిండి ఉంది, కానీ ఈ రాత్రి నీ ప్రాణం. అన్ని దాని గురించి ఆలోచించినావు, కానీ నీ ప్రాణం పోయేది ఏ స్థలమో గుర్తించలేకపోయావు. నీళ్ళు ఇస్తే మనకు పరలోకం ఉంది, పరలోకంలో బహుమానాలు ఉండే మనకు తెలుసు ఆ సత్యం, కానీ హిందువులకు తెలియదు. అది అర్థం కాదు మన వాళ్ళకి. ఇతరు అంటున్నాడు క్షేమంగా వెళ్ళి చూసిరా. సువార్త కొరకు కానీ క్షేమం కొరకు కానీ సంఘం కానీ దేవుని పని గురించి ఆలోచించు. నేను ఆయిగుండా, నాకేమి దిగులు లేదు, నాకేమి సమస్యలు లేదు అనుకోకూడదు. నువ్వేం చేయాలి? దేవుని పని చేయడానికి కోసం నిన్ను బతికిస్తున్నాడు. దేవుని పనిలో సహకారులుగా ఉండడానికి కోసమే నిన్ను పుట్టించాడు. నీకు ఉద్యోగం ఇచ్చాడు, నీకు ధనం ఇచ్చాడు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ చేశాడు. అన్నిటి కారణం ఏంటి? చాలామంది తప్పుడు బోధ ఏంటంటే ఆశీర్వదించాడు. ఆశీర్వదించేది ఊరికి పని లేక కాదు, దేవుడు సేవ చేయడానికే. అది కూడా సేవే. ఒకసారిలే సంఘానికి సేవ చేయకపోయినా నువ్వేం చేయాలి? సువార్త చెప్పు, ఆత్మలు రక్షించు అని చెప్పొచ్చు. వ్యక్తిగతంగా ఉద్యోగాలు. ఇప్పుడు పేదోడు చెప్తే ఎవడిండండి? ప్రసంగ గ్రంథంలో అండి బీదవాని జ్ఞానం తృణీకరించబడింది. ప్రవీణ్ అన్న ఏమని చెప్పాడంటే ఒక సత్యం చెప్పాడు. ఆయన ఒక పెద్ద సాఫ్ట్వేర్ పెట్టి ఉద్యోగం ఇచ్చాడు. సాఫ్ట్వేర్లు అందరికీ నీకు 30,000 నీకు 40,000 అని జీతాలు ఇచ్చాడు. వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తున్నాడు ఆయన? సువార్త చెప్తున్నాడు. ఆయన ఎవరన్నా వద్దంటారా? పొలానికి పిలిచి కూలిచ్చి సువార్త చెప్తే ఎవరు వద్దంటారు? అట్లా కూడా చేయి, అది కూడా దేవుని పనే. ఉద్యోగాలు ఇచ్చి సువార్త చెప్పు, పనులు ఇచ్చి సువార్త చెప్పు. ఏం చేయొచ్చు? అది కూడా చెప్పుకోలేరు కొందరు. నిజంగా అండి, కొందరు అది
ట్యూషన్ చెప్పి సువార్త చెప్పినారు, పాలు పోసి సువార్త చెప్పినారు అని మనం ఆలోచన చేస్తున్నాం. నిజంగా మనం అనుకుంటాం ఆశీర్వదించబడ్డానే ఆడికే కాళ్ళు ముక్కులు వేసుకొని ఇంకా డోర్లు బిగం వేసుకొని నాకేం అవసరం లేదనుకుంటే దేవుడు ఎంత ఆశీర్వాదాన్ని తీసేయడానికి నిమిషం పట్టదు. కాబట్టి అంటున్నాడు మోషే ఇద్దరు అంటున్నాడు క్షేమంగా వెళ్ళిరా. ఇలాగ అనుకుంటాం మన బుద్ధి ఏంటంటే మోషే 40 ఏళ్ళు ఉన్నా కానీ ఎవరు రాలేదు. మనల్ని పట్టించుకోవడానికి మనం ఎందుకు చెప్పాలండి? మనకేం పట్టింది సంఘం? మనకెందుకు సేవ? నిన్ను పట్టించుకోకపోయినా కానీ నువ్వేం చేయాలి? సంఘానికి నువ్వు సంఘాన్ని పట్టించుకోవాలి. నిన్ను ఎవడు పట్టించుకోకపోయినా నువ్వే సంఘాన్ని పట్టించుకోవాలి. మోషేని ఎవడు పట్టించుకోలేదు కానీ మోషేనే సంఘాన్ని పట్టించుకోవాలి. మోషేని ఎవరు రాలేదు, సత్యనారాయణ బతికినాడా మోషే అడిగిపోయినాడని తల్లిదండ్రి కానీ అహరోను కానీ ఎవరు చూడలేదు. కానీ మోషే అంటున్నాడు వాళ్ళు చచ్చిపోయినారో లేదో నేను పోయి చూడాలి. నా బంధువులు చనిపోయినారు, మా బంధువులు ఉన్నారు, యూదా గోత్రములు ఉన్నారు, లేవీలు ఉన్నారు, రూబేను ఉన్నారు. మనం అనుకుంటాం కాబట్టి నా ప్రజల క్షేమం. అసలు యోసేపునైతే గుంతలో వేసి చుట్టూ అన్నగారు కూర్చొని గుంత చుట్టూ కూర్చొని భోజనాలు తింటున్నారంట. చుట్టూ గుంతలో వేసి ఆ యోసేపును అన్నగారు గుంత చుట్టూ కూర్చొని ఏం చేస్తున్నారంట? కడుపు నిండా అన్నం తింటూ ఎగతాళి చేసి ఏలం చేస్తున్నారు. కానీ గుర్తు పెట్టుకోలేదు. యోసేపు ఐగుప్తుకు పోయి అంటున్నాడు అన్నగారిని వరుస కూర్చోబెట్టి భోజనం పెట్టి చెప్తున్నాడు, వచ్చి ఏడుస్తూ చెప్తున్నాడు, మీకు కడుపు నింపడానికే నన్ను ఇది తీసుకొచ్చి పెట్టింది. యోసేపు ఏం చెప్తున్నాడు? మన భాషలో చెప్పాలంటే మీ కడుపు నింపడానికి కోసమే నన్ను ప్రధానిగా చేసిందన్న. నా కళలు కాదు, నా గొప్పతనం కాదు, నా మంచితనం కాదు. ఎందుకంటే యోసేపును రాజుగా చేసింది కరువులో మీ వాళ్ళని కాపాడు, కరువులో నీ కుటుంబాన్ని పోషించు. నీ కుటుంబం ఒకటే కాదంట, అందరినీ పోషించడానికి కోసమే కరువులో కానాను దేశాన్ని పోషించాడు ఐగుప్తును. నీకెందుకు ఉద్యోగం ఇచ్చింది? నీకెందుకు మనం అనుకుంటున్నాం ఎందుకు కూలి పని చేసుకుంటే 500 వస్తుంది? ఆరోగ్యం ఇచ్చినాడు కాబట్టి. చిన్న పని చేసినా కానీ ఎందుకు? చిన్న పని చేస్తున్నామంటే ఆరోగ్యం ఇచ్చినాడు. ధనవంతులను కాదు ఇరిసపెట్టండి, పేదోళ్ళకు కూడా ఆరోగ్యం ఇవ్వకపోతే ఏం చేస్తాం? మంచంలో ఏళ్ళు పడిండారు, మనం ఎందుకు పడలేదు? సంవత్సరాలు మంచంలో కాళ్ళు చేతులు గడపకుండా ఉండారంట. ఆలోచించండి, మనం ఉన్నామంటే కారణం ఏమని? దేవుని పని చేయడానికి. కనీసం వచ్చి కూర్చొనికే నీకు సమత లేకపోతే మనం ఏం చెప్తాం? కాబట్టి వినండి, పరలోకం అందరం వెళ్తామా? సేవకుడు ఒక్కడే వెళ్తాడా? సేవకులకైనా ఇదే అనుకుంటున్నారేమో చాలామంది, సేవకులకే పరలోకం, మీరు బాగుండండి, మీరు సువార్త చెప్పండి అని. మీకు లేదేమో ఆలోచన చేయండి. అందరికీ నాకు పరలోకం ఉందంటే ఏది? మళ్ళీ భారం మనం కనపడాలి. ఎంతమందికి ఫోన్ చేసి ఎలా ఉన్నారని అడిగిన వాళ్ళు లేరి, వచ్చి చూసిన వాళ్ళు లేరి? ఆలోచన చేయండి. కాబట్టి మనం ఏమడగాలి? సేవకుని కుక్కనికే కాదు, సువార్థికుని కుక్కనికే అందరికీ పరలోకం ఉన్నప్పుడు అందరికీ చెప్తాం. కాబట్టి ఇద్దరు అంటున్నాడు క్షేమంగా వెళ్ళి రాపో. నువ్వు వెళ్ళకపోయినా పర్వాలే, వెళ్ళేవారిని నువ్వేం చేయకూడదు, చేసేవారిని నువ్వేం చేయకూడదు, ఆటంకపరచొద్దు అని చెప్పాడు. కాబట్టి అందుకే ఇద్దరు గొప్పవాడయ్యాడు. అందుకే దేవుడు అసలు రేఖాబీలు చాలా గొప్పవాళ్ళండి. ఇర్మీయా గ్రంథం చదివితే అంత గొప్పవాళ్ళుగా వాళ్ళు జీవించారని మనం చూస్తాం. కాబట్టి అంతగా దేవుడి వాక్యం ఆశీర్వదించును గాక.